ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. గమనించండి, ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే కొన్ని మర్మములు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలా వరకు ఏం చేస్తామంటే, మనము ప్రతి ఒక్క స్థలాల్లో క్రీస్తు యొక్క శిలువను గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు యొక్క శిలువ గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. కొంతమంది అయితే మందిరంలో కూడా ఆ శిలువను ఉంచుతారు, మరికొంతమంది బయట కూడా ఆ శిలువను పెట్టుకుంటారు, మరికొంతమంది అసలుగా ఆ శిలువనే ముట్టుకోరు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వారు అనుకుంటారు, ఎందుకు ఈ శిలువ అవసరమా మనకి అనేసి మాట్లాడుతుంటారు కొంతమంది. అవును బ్రో, జ్ఞాపకం చేసుకోండి, శిలువ మనకి అవసరమా అంటే నేను చెప్పే మాట అంటే అవసరమే. ఒకవేళ అవసరమా కాదా అన్న సంగతి మనము పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి, బైబిల్లో నుంచి మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎందుకంటే ఏదైనా దేవుడు తన జీవ గ్రంథంలో మనకంటే ముందుగానే సమస్తమైన ఆ గ్రంథంలో రాసి ఉంచాడు కనుక దాన్ని బట్టేసి మనము లేఖనాల ద్వారానే శిలువ అవసరమా అవసరం లేదా అన్న దాని గురించి మాట్లాడుకుంటే మంచిది అని నేను అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు అయితే మంచిది, శిలువ మనకు అవసరమే అనేసి నేను దృఢిగా చెప్పడానికి సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథముల నుంచి ఒక మాట మనం చూసుకుందాం. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అందరూ, నువ్వు అని కాదు, నేనని కాదు, లేకుంటే ఇంకొకళ్ళని కాదు, భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుని యొక్క అనుగ్రహము పొందలేకపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ పాపము మహాభయంకరమైనది. ఈ పాపము మహాభయంకరమైనది. అందుకనే మనకి పాత నిబంధన గ్రంథంలో చాలా వరకు పాపం వచ్చేసి మరణమైపోయారు. మన పితరులైన ఆదాము ఏదోను వనములో ఉన్నాడు. ఆ ఏదోను వనములో దేవుడు ఆదామును అవ్వను ఉంచి వారికి కావాల్సిన శ్రేష్టమైనవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంచాడు. అందుట్లో రెండు మాత్రానికి, ఒకటి మంచి చెడులు తెలియ చెట్టు, రెండోది జీవవృక్ష ఫలము చెట్టు. ఈ రెండు చెట్లు కూడా ఆ తోట మధ్యలో ఉంచాడు. ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆదామా ఇదిగో నీవు ఈ తోట మధ్యలో ఉన్న ప్రతి వృక్ష ఫలము తినే, కానీ ఈ చెట్ల ఫలం మాత్రం మీరు తినకూడదనేసి ఆజ్ఞాపించాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే ఆదాముకి ఆజ్ఞాపించాడో బైబిల్ చెప్తుంది, ఆజ్ఞాతిక్రమే మహాపాపము. ఆజ్ఞాతిక్రమే మహాపాపము. ఏమిటి ఆజ్ఞ? ఆదాముకి ఈ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలములు తినకూడదు, మిగిలినవన్నీ తినవచ్చు అనేసి ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆదాము ఏం చేశాడు? ఆదాములు కలిసి ఒక సతాను యొక్క మాట వినేసి ఆ తినవద్దన వృక్ష ఫలము తిన్నారు కనుక వారు పాపమును కొని తెచ్చుకున్నారు. పాపమును కొని తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో ఆ ఏదోను వనములో ఉన్నంతసేపు అవ్వకి ఆదాముకి మహిమ శరీరము, దేవుడిచ్చిన మహిమ వస్త్రము ఉండేది. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం మహాపాపం అన్నారు కదా, ఆ దేవుడిచ్చిన ఆజ్ఞను అవ్వ ఆదాములు ఇద్దరు కలిసి అతిక్రమించారు కనుక ఆ మహిమ వస్త్రమును పోగొట్టుకున్నారు. అప్పుడు అయోధను వనములో అవ్వ ఆదాములు చెట్టు చాటు చాంకుంటే అప్పుడు దేవుడు వచ్చేసి వారి కొరకు ఒక చర్మపు చొక్కాని ఇచ్చాడు. ఆ చర్మమును చొక్కాని ఇవ్వటమే కాక మరలా ఒకవేళ ఈ యోధోను వనములోనే గనక ఉంటే ఆ జీవవృక్ష ఫలము గనక చేయి చాపి తింటాడేమో అనేసి దేవుడు ఆదాముని వనములో నుంచి బయటికి భూమి మీదకి పంపించేశాడు. చూడండి, జ్ఞాపకం చేసుకోండి, ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుని మాట వినకపోవటం వల్ల రెండు జరిగినాయి ఇక్కడ ఆదాము జీవితంలో. ఒకటి, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది,
దేవుడు తనకి ఏ నివాస స్థలం అయితే ఏర్పాటు చేసినాడో ఆ నివాస స్థలాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవటమే కాక మరలా మూడవది ఏంటంటే మరణాన్ని శాపముగా తెచ్చాడు. ఆ శాపమే ఇప్పుడు మనందరి పైన ఉన్నది. అందుకనే ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క మనిషి కూడా మరణించవలసిన సమయం ఉంది. ఏదో ఒక సమయంలో ప్రతి మానవుడు చనిపోవలసిన వాడే. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, చనిపోయి తిరిగి మరలా పునరుద్ధరణ తిరిగి లేగవాలి. చనిపోయి మరలా పునరుద్ధరణ తిరిగి లేగవాలంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. మనము పరిశుద్ధులుగా ఉండాలంటే మనము ప్రతి విషయంలో ఆజ్ఞ అతిక్రమ మహాపాపం, మన పితరులైన వారు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి ఉన్నారు. వారి యొక్క వారసత్వమే పాపము మనకి మరణంగా వస్తుంది. ఆ పాపములోనే మనం ఉంటున్నాము. కీర్తనకారుడు అని అంటాడు, నా తల్లి గర్భములోనే పాపముతో నన్ను గర్భము దాల్చింది కనుక నేను పాపిని అనేసి కీర్తనకారుడు అంటాడు. అవును ప్రభు, జ్ఞాపకం చేసుకోండి, మనము పాపములోనే జన్మించాము, పాపములోనే ఈ లోకంలో తిరుగుతున్నాం. అయితే మనకి సిలువ చాలా అవసరము. ఎందుకు సిలువ అవసరం అంటే పాత నిబంధన గ్రంథములో పాపము చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి బలి అర్పించాలి. దేవునికి బలి అర్పించాలి. ఆ బలి అర్పించే సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే కోడల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము తీసుకెళ్లి బలి అర్పించేవాళ్ళు. ఆ బలి వల్ల పాప క్షమాపణ దొరకట్లా. ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇదే రోమిలకు రాసిన పత్రికలో పాపమునకు ఫలితం ఏంటంటే మరణము. పాపమునకు ఫలితం ఏంటంట మరణము. మనము పాపము చేసి ఉన్నాము కనుకనే మరణించవలసిన వారు. మరి పాపము లేనివాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడే. అందుకనే భూమి మీద పుట్టే ప్రతి ఒక్కడు కూడా చనిపోవలసిన వాడే. అయితే మనము కూడా ఏదో ఒక దినం చనిపోవలసిన వారమే. ఆ సిలువ మనల్ని రక్షిస్తూ ఉంది. ఆ సిలువ పైన కార్చిన రక్తము పరిశుద్ధుని యొక్క రక్తము, పాపము లేని రక్తము. మనము పాప క్షమాపణ నిమిత్తము అర్పించబడే రక్తము ఎడ్ల యొక్క అంటే పాపము కలిగిన రక్తమే. ఏ జంతువు కూడా పరిశుద్ధత దానిలో లేదు. అందుకనే ఏ జంతువు యొక్క రక్తము కూడా పాప పరిహార్థ బలిగా పనికిరాదు. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో మన పితరులైన వారు ప్రతి ఒక్కరు కూడా ఏం చేసేవాళ్ళంటే పాపం వచ్చేసి ఏదో ఒక జంతువుని తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు. దాని ద్వారా వారికి పాప క్షమాపణ దొరికింది అనుకొని భ్రమపడేవారు. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పాత నిబంధన గ్రంథంలో పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా శిక్ష అనుభవించవలసిందే. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా మనకు అనుగ్రహించినప్పుడు ఆ ధర్మశాస్త్రము పాపమునకు శిక్ష వేస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, అక్షరము అంటే ధర్మశాస్త్రము, ఆజ్ఞ, ఇది మనిషిని చంపివేస్తుంది. అందుకనే అక్షరము మనిషిని చంపివేస్తుంది. కనుక ఈ అక్షరాన్ని బట్టి, ఈ ఆజ్ఞలను బట్టి మనము పాపము చేయకుండా ఉండాలి. అయితే ప్రతి మనుష్యుడు కూడా ఆ అక్షరాన్ని, ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తున్నాం. అయితే ఇప్పుడు జ్ఞాపించుకోండి, ఈ పాపము చేస్తున్నాము కనుకనే ఈ సమయంలోనే మనకి సిలువ చాలా అవసరమై ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. చూడండి, ఒక మాట, పాపులకు బదులుగా పాప పరిహారము చెల్లించాడు యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో. పాపమునకు బదులుగా పాప పరిహారము చెల్లించాడు. చూడండి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు చాలు. చూశారమ్మా ఏమని రాయబడింది? ఒక్కసారి అర్పించబడి ఉన్నాడు. అది ఎలా? పరిశుద్ధమైన రక్తము. ఎక్కడ అర్పించబడ్డాడు? తనకు తానే ఆ సిలువ రాడుకు అప్పచెప్పుకున్నాడు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ 22వ వచనం కూడా ఒకసారి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము
సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రతి వస్తువును శుద్ధిపరచాలంటే పవిత్రమైన రక్తము కావాలి. అయితే మనము పాపం వచ్చేసి అపవిత్రులుగా ఉన్నాము. ఈ లోకంలో ప్రతి జీవి కూడా అపవిత్రముగా జీవిస్తుంది. మన పితరులైన వారు ఏం చేశారంటే పరిశుద్ధమైన రక్తముకు బదులుగా పాపం యొక్క రక్తమును అర్పించారు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆ పాప యొక్క రక్తము పాప క్షమాపణ దొరకట్ల. అందుకని యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ఒక్కసారే ఆ శిలువ మాను పైన తన రక్తమును చిందించి ఆ రక్తముతో మనల్ని పరిశుద్ధత పరిచాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని మరొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం కంటే చదవండి ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మన పాపముల నిమిత్తమే క్రీస్తు యేసు నలగొట్టబడ్డాడు. మన పాపముల నిమిత్తమైన కల్వరి శిలువలో ఏలాడబడ్డాడు. మన పాపము నిమిత్తమే తన రక్తంను చిందించి మరణించాడు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ భూలోకములో జన్మించిన ప్రతి మానవుడికి ఈ శిలువ ఎంతో అవసరమై ఉన్నది. అందుకనే ఈ శిలువ చాలా పవిత్రమైనది, శిలువ చాలా అవసరమైనది. కనుక చాలా మటుకు ఈ లోకంలో ఉన్న అనేకులు ఏం చేస్తారంటే ఈ శిలువను గూర్చి వింటారు, కానీ వారి వెర్రితనాన్ని చూపిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, శిలువను గూర్చి విన్న వార్త నశించుతున్న వారికి వెర్రితనము. అంటే ఈ లోకంలో నశించిపోయే వారికి వెర్రితనంగా కనబడుతుంది. మనమైతే రక్షణ పొందాము, అది మనకు ఆశీర్వాదము. ఎందుకంటే శిలువ శ్రేష్టమైనది. ప్రతి మనిషి యొక్క పాపము ఆ కల్వరి శిలువలో ఉంచబడినది. అందుకనే మన పాపమును భరించేది ఆ కల్వరి శిలువ. అందుకని యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మీ పాపములన్నీ కూడా నా శిలువ మ్రాను పైన ఉంచుడి. చూసారా ఎంత చక్కగా మాట చెబుతున్నాడు. మన పాపములన్నీ కూడా ఆ శిలువ మ్రాను పైన మోపాలంట. లేకుంటే మన పాపములు మనం మోసుకొని పోయేవారుగా ఉంటే ఈ లోకంలో కొన్నిసార్లు మనము కొంత ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము. పల్లెటూర్లలో అయితే కొంతమంది ఉంటారు బట్టలు ఉతికే వాళ్ళు. ఆ ఇంటి బట్టలు ఏం చేసుకుంటే మొత్తం పోగు చేసి ఒక మూట కట్టుకొని తల మీద గూని మీద వేసుకొని పోతూ ఉంటారు. వేసుకొని పోయి వారు ఆ చెరువుకో లేకుంటే ఆ కాలువకో వెళ్ళి ఆ బట్టలు బండకేసి బాది శుభ్రంగా ఆ బట్టల కంటే ఆ మురికంతా కూడా పోగొడతారు. అలాగనే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మరి మన పాపములు పోగొట్టుకోవాలంటే మనం ఏ బండకేసి కొట్టాలి? క్రీస్తు అనే బండకేసి కొట్టాలి. ఆ సిలువ అనే మ్రానుకేసి మనము కొట్టాలి. అప్పుడే మన పాపములు క్షమించబడతాయి. అప్పుడే మనకి పశ్చాత్తాపం కలిగింది, అప్పుడే మనకి ఆశీర్వాదము కలిగింది, అప్పుడే మనకి నిత్య జీవము దొరుకుతూ ఉంటది. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అందుకని యేసుక్రీస్తు ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3:25 వచనము, పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వలన ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా చాలు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు విశ్వాసము ద్వారానే సమస్తము మనకి బయలుపరచబడుతుంటది. అంటే క్రీస్తునందు మనము కూడా విశ్వాసం ఉంచి ఈ లోకములో మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపడినప్పుడు క్రీస్తే మనకి బయలుపరిచి మనందరి పాపములు ఏ రకముగా పోగొట్టుకోవాలో కూడా క్రీస్తే మనకి బోధిస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ యోహాను రాసిన పత్రిక 3:16 ఒక మాట ఉంటుంది, చూద్దాం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, చూడండమ్మా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును, కాగా ఆయన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆ, నశింపక చూడండి, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించిన ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించడం. ప్రభు జ్ఞాపకం, దేవుడిని యెహోవా ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుడు, తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? ఆనాడు పాత నిబంధన గ్రంథంలో అవ్వ ఆదములు చేసిన యొక్క పాపము ఇంకా మన పైన శాపముగా ఉన్నది కనుక ఆ శాపమును పోగొట్టడానికి, ఆ పాపమును పోగొట్టడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి తండ్రి అయిన యెహోవా దేవుడు పంపించాడు. ఆయన వచ్చి పరిశుద్ధంగా జీవించి 33.5 సంవత్సరాలు జీవించి ఈ 3.5 సంవత్సరాల దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆయన ఆ కల్వరి శిలువలో ఆ మ్రాను పైన వేలాడబడి తన రక్తమును చిందించి పాప క్షమాపణ మనకి కలగజేసి ఉన్నాడు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన పాపములో పోగొట్టడానికి తన మహిమను యేసుక్రీస్తు యొక్క బలి వలన మనము పొందుకుంటాం. చూసారా, మన పాపములను పోగొట్టుకోవటానికి యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము దొరుకుతూ ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను వృందిన రాసిన పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి రాతల తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసెను. దేవునికి స్తోత్రం. చూడండి, జ్ఞాపకం చేసుకోండి, ఆనాడు మోషే ద్వారా ఇచ్చాడే రాతపూర్వకమైన ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలను ఏం చేస్తున్నాయట? అక్షరము మనిషిని చంపేస్తుందని చెప్పిన ఇప్పుడు ఆ అక్షరము ద్వారానే ఈ లోకంలో మనకి తీర్పులు జరుగుతున్నాయి. బైబిల్ గ్రంథం చెబుతుంది, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడును అని రాయబడింది. అంటే తీర్పు తీర్చడం మన వంతు కాదు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజుల్లో ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనవారు ఏం చేస్తారంటే అధికారంగా కొన్ని తీర్పులు తీరుస్తూ ఉంటారు. చూడండి, ఉదాహరణకి ఎవడన్నా ఒక మర్డర్ చేసో లేకుంటే ఇంకేదన్నా చేసో ఆ పోలీసులకు చిక్కబడ్డానికి వాళ్ళు ఏం చేస్తారు? కోర్టుకు అప్పచెప్తారు. కోర్టు ఏం చేస్తారంటే వారికి ఆ న్యాయపీఠం ఎదుట తీర్పు తీరుస్తాయి. ఆ తీర్పు 3 సంవత్సరాలు పడవచ్చు, లేదంటే 7 సంవత్సరాలు పడవచ్చు, లేదంటే 14 సంవత్సరాలు పడవచ్చు, లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు. ఇది ఈ లోకానుసారంగా తీర్పు తీర్చి పాపము చేసిన వాడికి తీర్పు తీర్చి శిక్ష వేస్తాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ఎట్టి పరిస్థితుల్లో ఈ పాపము చేసిన వాడికి మరణము దొరుకుతుంది కనుక ఈ మరణముని తీసివేయడానికి ఏ అక్షరమునైతే చేతి రాత ద్వారా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో అదే అక్షరమును, అదే పేపర్ను ఆ సిలువకు కొట్టి, ఆ సిలువ మ్రాను పైన మేకులేసి కొట్టి దాన్ని చేతితో తుడిచివేశాడు. దేవునికి స్తోత్రం. చూశారండి, ఇప్పుడు మనకేమి లేదు, అక్షరము లేదు. అక్షరము లేక, ఆజ్ఞ లేక దేవుని యొక్క కృప ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా కృపాకాలములో ఉన్నాము. కృప మనల్ని ఆవరించి ఉన్నది, దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉన్నది కనుక ఆ కృపను బట్టి ఈ సిలువ మనకి ఎంతో అవసరము. ఆ కృప మనకి ఎలా దొరికిందంటే ఈ కల్వరి సిలువ వల్లనే మనకి కృప దొరికింది. కారణం ఏంటంటే ఆ కల్వరి సిలువలో పరిశుద్ధుడమైన యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడింది. ఇప్పుడు చెప్పండి, మనకి సిలువ అవసరమా, అవసరము కాదా అంటే మనకి ఖచ్చితంగా అవసరమే. చివరికి ఒక మాట మనం చదువుకుందాం, ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క మాటలు మనం చూసినట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
55 నుంచి చదవండి ఒకసారి. 55. ఓ మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ విజయం ఎక్కడ? ఓ ఓ మరణమా మరణమా నీ ముల్లెక్కడ? నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము. చూసారా, మరణపు ముళ్ళు పాపం. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? పాపం, మరణం యొక్క ముళ్ళు పాపము. అంటే చూడండి, పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ పాపము చేసిన వాని యొక్క నిమిత్తము పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడి ఉంది. పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడింది. అయితే ఎవరైతే ఆ పరిశుద్ధమైన రక్తము చేత కడగబడతారో వారికి పాప క్షమాపణ దొరికి ఈ లోకములో పాపిగా జన్మించినందుకు మరణము నొంది ఆ పరిశుద్ధమైన రక్తములో కడగబడినందుకు తిరిగి పునరుద్ధరణమై తిరిగి లెగిసి పరలోకమునకు యేసుక్రీస్తు ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళాడు, అలాగనే మనము కూడా ఆరోహణమై దేవుని యొక్క సన్నిధికి చేరుతాము. అందుకని ఈ శిలువ మ్రాను పైన వేలాడి యేసుక్రీస్తు ఆ శిలువ పైన వేలాడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఏ విధంగా తిరిగి 3వ దినం లేచి ఉన్నాడో, అలాగనే ఈ శిలువకు మన పాపములను అంటగట్టినప్పుడు మనము కూడా క్రీస్తు వలె మృతుల పునరుద్ధానమందు లేపబడి పరలోకమునకు వారసులుగా మనము వెళతాము. దేవునికి స్తోత్రం. ఒకసారి 57వ వచనం చదువునా. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించి చూసారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంలో సమస్తమును జయమును మనకు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి జయం అనుగ్రహించిన దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, దేవునికి స్తోత్రములు చెల్లించాలి. అటు స్తోత్రములు చెల్లించినప్పుడు దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా క్షమించి మృతుల పునరుద్ధానమందు మనం లేపి ఆ శిలువ మాను యొక్క పైన చిందించబడిన రక్తమే పాప క్షమాపణ రక్తముగా నీ కొరకు నా కొరకు చిందించబడిన రక్తముగా అది మార్చబడింది కనుక ఆ రక్తములో మనం కడగబడినప్పుడు మనము కూడా మన పాపములు పోగొట్టుకుని పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడతాం. కనుక మనం జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై దైవ చిత్తాన్ని తెలుసుకొని ఈ శిలువ మనకు అవసరమా అంటే అవసరమే. కనుక ఈ శిలువ ఎవరికి అవసరం? నశించిపోయేవానికి అవసరం లేదు. ఈ శిలువ నశించిపోయేవానికి అవసరమో లేదు. అయితే మనము నశించిపోం, మనం బ్రతికే ఉన్నాము, పరలోకమునకు చేరవలసిన వారమే ఉన్నాం కనుక మనకి ఈ శిలువ చాలా అవసరమై ఉన్నది. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యమును మీరు కంపల్సరిగా వినండి. మీకే కాదు, మీ స్నేహితులకి, మీ బంధువులకి, ఇంకా ఎవరికైనా ఈ వాక్యాన్ని అందజేయండి. వారు ఈ వాక్యమును బట్టి బహుశా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడితే వారు కూడా నిత్య జీవమునకు వారసులుగా మనము తయారు చేసిన వారు అవుతాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.